ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 26 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 సూచీలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఈ సూచీలో భారత్ 49వ స్థానంలో నిలిచింది. ఫోర్చులాన్ ఇన్స్టిట్యూట్ మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లోని సైద్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా 133 దేశాలతో ఈ జాబితాను రూపొందించాయి. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ ప్రవేశికకు వర్తిస్తుందని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని మరియు రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం పార్లమెంటుకు కలదని సిజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పులో భాగంగా సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనమని స్పష్టం చేసింది. తెలంగాణలోని వరంగల్కు చెందిన విశ్రాంత ఉద్యోగి ఒడ్డేపల్లి గోపాల్ దాదాపు 7 నెలల పాటు శ్రమించి 260 రాగిరేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. 2023 నవంబర్లో మొదలుపెట్టి 2024 మే వరకు దీన్ని తీర్చిదిద్దారు. దీని బరువు 18 కిలోలు. దీనికోసం 50,000 వరకు ఖర్చయినది. భారత్ అమృత్ మహోత్సవాల సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందని గోపాల్ తెలిపారు. గతంలో బైబిల్ను 1050 రాగిరేకులకై గోపాల్ లిఖించారు. నాబార్డు వార్షిక నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో భారత్ యొక్క మొత్తం పాల ఉత్పత్తి 21 కోట్ల టన్నులు. ప్రపంచ పాడి పశువుల నుంచి సగటు పాల దిగుబడి 7.2 కిలోలు కాగా భారత్లో అది 4.87 కిలోలు అని ఆహార వ్యవసాయ సంస్థ వెల్లడించింది. భారతదేశ క్షీర విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ నవంబర్ 26ను జాతీయ క్షీర దినోత్సవంగా జరుపుకుంటారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం https:/constitution75.com పేరిట ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. భారత రాజ్యాంగ దినోత్సవం 2015 నుంచి నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 1930 జనవరి 26 సంపూర్ణ స్వరాజ్య ఆశయానికి గుర్తుగా అదే తేదీన 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. పార్లమెంట్ ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది. మన రాజ్యాంగం మొదటగా అమల్లోకి వచ్చినప్పుడు 22 అధ్యాయాలు, 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు కలవు. ప్రస్తుతం 2024లో 25 అధ్యాయాలు, 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు కలవు. 106వ రాజ్యాంగ సవరణను 2023లో చేశారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 3వ వంతు సీటు రిజర్వేషన్ చేయడానికి ఉద్దేశించినదే ఈ 106వ రాజ్యాంగ సవరణ. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాలు కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇది 1,46,385 పదాలు కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాజ్యాంగం కలిగిన దేశంగా ఐరోపాలోని సాన్ మారినో నిలిచింది. 1600 అక్టోబర్ 8న రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగం ఇప్పటికీ అమల్లో ఉంది. 2002లో చివరిసారిగా దీన్ని సవరించారు. అమెరికా రాజ్యాంగం 2వ స్థానంలో 1788 జూన్ 21న రూపొందించబడింది. రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్ 3వ స్థానంలో 1791 మే 3న రూపొందించబడింది. భారత రాజ్యాంగంలోని ఎస్సీల అభ్యున్నతి కోసం ఆర్టికల్ 15 క్లాజ్ 4ను, ఎస్టీల అభ్యున్నతి కోసం ఆర్టికల్ 16 క్లాజ్ 4ను పొందుపరిచారు. ఆర్టికల్ 330 ద్వారా లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. ఆర్టికల్ 332 ద్వారా శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. అసెంబ్లీ కార్యకలాపాలను కాగితరహిత విధానంలో డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ నేవాలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి చేరాయి. పార్లమెంటుతో పాటు దేశంలోని 31 శాసనసభలు, 6 శాసనమండళ్లను ఒకటే డిజిటల్ వేదికపై తెచ్చేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నేవాను ప్రారంభించింది. ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉమంగ్ నరులా మధ్యప్రదేశ్లోని సియోపూర్ జిల్లాలో కునో జాతీయ పార్కులో నమీబియా నుంచి తీసుకువచ్చిన నీర్వా అనే చీత కొన్ని చీతా కొనలకు జన్మనిచ్చింది. ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సిటిజన్ మై లైఫ్ ఆఫ్టర్ ద వైట్ హౌస్ అనే పుస్తక రచయిత, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2024 సెప్టెంబర్ 21న కేంద్ర పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ క్లీన్ ద బీచ్ క్యాంపెయిన్ 2024 కార్యక్రమాన్ని ముంబైలో గల జుహూ బీచ్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా కంటైనర్ ఆసుపత్రిని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం
కరడవలస గ్రామంలో నవంబర్ 25, 2024న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుడ్లు ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1గా నిలిచింది. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తిలోనూ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిచింది. సిబిఆర్ఈ ఇండియా IBEF నివేదికల ప్రకారం భారత్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు GCCలు 1700 ఉన్నాయి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. 2030 నాటికి GCCలు 2200కు పెరుగుతాయని అంచనా. మొత్తం GCCల్లో 30% కర్ణాటకలోనే ఉన్నాయి. దేశంలో 1700 GCCల్లో పనిచేస్తున్న యూనిట్లు 2975. దేశంలో 1700 GCCల్లో పనిచేస్తున్న నిపుణులు 19 లక్షల మంది. 1700 GCCల వార్షిక రెవెన్యూ 5.36 లక్షల కోట్లు. అత్యధిక GCC యూనిట్లు ఉన్న ప్రధాన పట్టణాలు బెంగళూరు 875 యూనిట్లు, ఢిల్లీ 465 యూనిట్లు, ముంబై 365 యూనిట్లు, పుణె 360 యూనిట్లు, హైదరాబాద్ 355 యూనిట్లు, చెన్నై 305 యూనిట్లు. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. రీసెర్చ్ వ్యాపారాలు, జర్నళ్లను ఔత్సాహికులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు 6,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మధు అను పేరు గల బెంగాల్ టైగర్ వృద్ధాప్యం అనారోగ్యంతో మృతి చెందింది. 2018లో బెంగళూరు బన్నేరఘట్ట బయోలాజికల్ పార్కు నుంచి ఈ టైగర్ను తీసుకువచ్చారు. భారత వృద్ధి అంచనాలను 2025-26 మరియు 2026-27 ఆర్థిక సంవత్సరాలకు గాను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ అయిన S&P 0.2% మేర తగ్గించింది. 2025-26 సంవత్సరానికి గాను గతంలో 6.9 వృద్ధి అంచనా వేయగా ప్రస్తుతం 6.7కు తగ్గించింది. 2026-27 సంవత్సరాలకు గాను గతంలో 7% వృద్ధి అంచనా వేయగా ప్రస్తుతం 6.8%కి తగ్గించింది. 2024-25 సంవత్సరానికి గాను వృద్ధి అంచనాను 6.8% కొనసాగించింది. బిహోల్డ్ ది లెవియథాన్ అన్యూజువల్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా పేరిట రాసిన పుస్తక రచయితలు సౌరభ్ ముఖర్జీ అండ్ నందితా రాజహంస. ఇటీవల చెత్త పన్ను వసూలును చేయడం ఆపివేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇండస్ ఇండ్ బ్యాంకు భారత్లోని శీతోష్ణ స్థితిని తట్టుకోవడం కోసం యూనిసెఫ్తో జత కలిసింది. ప్రధాని మోడీ అమెరికా దేశంలోని మైనారిటీ అభ్యున్నతి కోసం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డుతో సత్కరించబడ్డారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ జాబ్స్ డయాగ్నోస్టిక్స్ ఫర్ యంగ్ పీపుల్ నివేదిక ప్రపంచ బ్యాంకుకు సంబంధించినది. 11వ ఆసియన్ రక్షణ మంత్రుల ప్లస్ సమావేశం వియత్నాంలో జరిగింది. ఇటీవల వార్తల్లో ఉన్న జిన్గుర్దా బొగ్గు పొర రాణిగంజ్ వెస్ట్ బెంగాల్లో కలదు. ఇది దేశంలో అత్యంత మందమైన నిక్షేపాలు ఉన్న బొగ్గు పొర. సౌర విద్యుత్ వీధి దీపాల ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం అజయ్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సౌరశక్తిని తయారు చేసిన దేశం స్కాట్లాండ్. మెగ్నీషియం యురేనేట్ ఖనిజాన్ని ఎల్లో కేక్ అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.